చేస్తా ఉన్నాను. నా స్వరం అందరికి స్పష్టంగా వినిపిస్తున్నట్లయితే దయచేసి థమ్స్ అప్ అన్న పెట్టండి. వాయిస్ ద్వారా కూడా తెలియజేస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే థమ్స్ డౌన్ పెట్టి చూపించండి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను. మధ్యలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రెస్పాన్సెస్. చాలా సంతోషం, చాలా ఆసక్తికరమైనటువంటి క్విజ్. నిజంగా చాలా సంతోషం. బ్రదర్ కళ్యాణ్ నిజంగా ఎంత ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇష్టపడి దేవుని పరిచర్యను ఎంత ప్రేమించినాడు అన్నది అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అన్న. దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. మంచి పవర్ పాయింట్స్ చేశారు. అది పవర్ పాయింట్ అనడం కంటే పవర్ఫుల్ పాయింట్స్ అనడం మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్. మెనీ ఆఫ్ దెమ్ దే యాంటిసిపేటెడ్ వెల్. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవ, మహిమగల తండ్రి, పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభా, ఈ దినం ప్రభా మరి జడ్జెస్ లో నుంచి నువ్వు మాట్లాడుతున్న లేఖన భాగాన్ని చూసుకోవడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఉన్నాను. నేను దాసుడు కళ్యాణ్ బ్రదర్ను ఉపయోగించుకొని నిర్వహించిన చక్కటి క్విజ్ ప్రోగ్రామ్ బట్టి పాల్గొందిన తమ్ముళ్ళు చెల్లెలందరిని బట్టి ఉన్నాను. అయ్యా, మరి ఎంతమంది ఈ యొక్క గ్రూప్ లో ఉన్నారో ప్రభా, ఆ ప్రతి బిడ్డతో నేను మాట్లాడగలవని, నాతో మాట్లాడగలవని మనసారా కోరుకుంటున్న జనీశ్వరంలో ప్రార్థించడం పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి మీ వీడియో ఆన్ చేసి, ఇది జూమ్ కాబట్టి దేవుడు మీకు చక్కటి ఫోన్స్ ఇచ్చాడు, వీడియో కెమెరాస్ ఇచ్చాడు, అద్భుతమైన డేటా ఇచ్చాడు. కాబట్టి వీడియో క్యామ్స్ ఆన్ చేసి మీ బైబిల్ ఎత్తి చూపించినట్లయితే బైబిల్ పల్లవిని పాడుకుందాం. మీ బైబిల్ ఎత్తి చూపించినట్లయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు అర్థమవుతుంది సెల్ ఫోన్ బైబిల్ ఎవరు వాడుతున్నారు, హార్డ్ కాపీస్ ఎవరు వాడుతున్నారు అన్నది. చాలా సంతోషం. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ రెస్పాన్స్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును హోరేబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. గత వారము కాక అటుపోయిన వారము మరి న్యాయాధిపతుల గ్రంథంను అధ్యయనం చేస్తా వస్తా ఉన్నాం. ఈ రోజుల్లో బ్రతికున్నటువంటి యవనస్తులకు చాలా ఆసక్తికరమైనటువంటి అనేకమైన విషయాలు, మంచి పాఠాలను దేవుడి న్యాయాధిపతుల గ్రంథంలో మన కోసం ఉంచినాడని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అటుపోయిన వారము న్యాయాధిపతుల గ్రంథం విషయము మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు చాలా మంది చాలా ఆసక్తిగా విన్నారని ఈ రోజు క్విజ్ లో నాకు అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కరి ప్రతిస్పందన నిజంగా చాలా గొప్ప ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని నాకు మరి కనిపించింది, నాకు ఇచ్చింది. అందుని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. నాకు ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. ఏంటిది అని అంటే, జూమ్ మీటింగ్ పెట్టుకున్నాక కెమెరా ఆన్ చేయకపోతే వాళ్ళు ఫోన్ పక్కన పెట్టి వేరే ఏమో చేస్తున్నారేమో అన్న టెన్షన్ నాలో ఉంటది. నాలో ఈ చిన్న వీక్నెస్ ని అర్థం చేసుకొని వీలైనంత మంది చక్కగా కెమెరా ఆన్ చేసుకొని భక్తి శ్రద్ధలతోని దేవుని సన్నిధిలో మరి కూర్చోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. నాకంటే ఎంతో ఆసక్తిగా మీరందరూ ఉన్నారని కూడా మీ ముఖ కవలికలు తెలియజేస్తా ఉన్నాయి. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిది. జడ్జెస్ ఇస్ అ బుక్ ఆఫ్ 21 చాప్టర్స్. కాబట్టి యొక్క జడ్జెస్ మొత్తం కూడా we find 21 chapters. ఈ 21 చాప్టర్స్ కూడా 350 years 350 సంవత్సరాల వ్యవధిలో జరిగినటువంటి పనులను మనం ఈ యొక్క జడ్జెస్ లో చూస్తున్నాం. ఇట్స్ అ హిస్టరీ ఆఫ్ 350 years. 350 సంవత్సరాల వ్యవధిలో జరిగినటువంటి చరిత్ర. మొత్తం జడ్జెస్ మనం ఇంత ముందు చూసుకున్నట్లయితే మరి
ఇజ్రాయెల్ పరిపాలించిన జడ్జెస్ పూర్తిగా 16 మంది. అందులో 12 మందిని జడ్జెస్ బుక్ లో చూస్తాం. ఇంకొక నలుగురిని ఫస్ట్ శామ్యూయల్ లో చూస్తాం. వాళ్ళే ఏలి, శామ్యూయల్ యొక్క ఇద్దరు పిల్లలు జోయల్ అండ్ అబియా. కాబట్టి మొత్తం 16 మంది. వీళ్ళే కాకుండా ఒక సెల్ఫ్ అనౌన్స్డ్ కింగ్ కూడా ఉన్నాడు మధ్యలో. ఇందాకనే కళ్యాణ్ బ్రదర్ ఆయనను తీసుకొచ్చాడు మధ్యలో. ఆయన పేరే అబిమెలెక్. ఆయననే మరి రాజుగా అనౌన్స్ చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క జడ్జెస్ అనే బుక్ లో మాత్రం 12 మరి జడ్జెస్ ని చూస్తాం. అందులో 6 ఆర్ మైనర్ జడ్జెస్ అండ్ అదర్స్ ఆర్ మేజర్ జడ్జెస్. అయితే ఈ యొక్క జడ్జెస్ అనే బుక్ లో మరి దేవుడు ఎన్ని రకాల పనులు చేసినాడు అంటే పాజిటివ్ ఆర్ నెగటివ్, అంటే మేలు చేసినాడు, కొన్ని దగ్గర శిక్షించినాడు. కాబట్టి ఇటువంటి పనులు ఎన్ని చేసినాడు దేవుడు, మొత్తం ఎన్ని సందేశాలను మరి జడ్జెస్ కి అనుగ్రహించినాడు, ఆ టైంలో ఇచ్చాడు. తర్వాత దేవుడు మరి అక్కడ జడ్జెస్ అనే బుక్ లో మొత్తం ఎన్ని రకాల పాపాలను మనం చూస్తాము, ఎన్ని రకాల పాప ప్రతి ఫలాలు చూస్తాం, ఎన్ని రకాల విగ్రహారాధనలు మనము అక్కడ గమనించవచ్చు. ఎన్ని రాజ్యాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడినాయి. ఆ తర్వాత ఎంతమంది రాజులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడినారు, ఎంతమంది ప్రజలతోని ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధము చేయకుండా వాళ్ళని వదిలేసినారు. ఆ తర్వాత మరి ఎన్ని ప్రాముఖ్యమైన స్థలాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అదే విధంగా మరి 12 గోత్రాలు ఎటువంటి పనులు చేసినాయి, ఏ పాత్రను పోషించినాయి ఈ యొక్క జడ్జెస్ అనే బుక్ లో. మరి అదే విధంగా మంచి వాళ్ళు లేదా చెడ్డ వాళ్ళు, కానీ ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ ఈ యొక్క జడ్జెస్ లో ఎంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు మరి యెహోవా దూత యొక్క ప్రత్యక్షత మరి యొక్క జడ్జెస్ అనే బుక్ లో రాయబడింది, ఎన్ని ఆరాధనలు జరిగినాయి, ఎన్ని బలులు అర్పించబడినాయి, ఎన్ని ఉపకరణములు మరి వాడబడినాయి, ఆ తర్వాత దేవుని ఆత్మ ఏ విధంగా పని చేసినాడు, ఇన్ని రకాలుగా మనం ఈ బైబిల్ స్టడీలో ఈ జడ్జెస్ లో మనం చూసుకోబోతా ఉన్నాం. గుండె గుబేలం అన్నదేమో చాలా మందికి, ఎందుకు అన్ని ఈ రోజే చెప్తాడని. అస్సలేం బాధపడకండి, అస్సలు టెన్షన్ పడకండి. మీరు ఒకవేళ ఆశపడ్డ కూడా చెప్పే ఓపిక నాకు లేదు. కాబట్టి మీరేమో ఆ విషయంలో టెన్షన్ పడదు. పోయిన వారము మనము జడ్జెస్ అనే బుక్ లో ఎన్ని రకాల ఉపకరణాలు ఉపయోగించినారన్నది చూసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర బుక్ పెన్ను ఉండి లేక రాసుకోలేకపోయి ఉంటే ఇంత ముందు, ఇప్పుడు బుక్ పెన్నుతో రెడీగా ఉన్నట్లయితే దయచేసి రాసుకోండి. 7 రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడినారు, 7 రకాల ఉపకరణములను వాళ్ళు వాడినారు. 7 రకాల ఉపకరణములు, ఒకటి ఆక్స్గోడ్, మునుకోల కర్ర, తర్వాత గుడారపు మేకు, తర్వాత బూరలు, తర్వాత కుండలు, తర్వాత దివిటీలు, ఆ తర్వాత తిరుగటి రాయి, తర్వాత గాడిద పచ్చి దవడ ఎముక. ఈ 7 ఉపకరణముల విషయం 7 పాఠాలను మనం ఇంత ముందు నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ విషయాన్ని నేనేమి చెప్పట్లేను. ఈ జడ్జెస్ అనే బుక్ లో మనము ఈ బుక్ ని గాని స్టేజ్ వైజ్ గా డివైడ్ చేసుకుంటే, the first phase of book of Judges is all about conquest. The first stage in book of Judges is conquest. They went on conquest. And the second stage of Judges is all about compromise. మొట్టమొదటిదేమో మరి పోరాటాలను చూస్తాం. రెండవది ఏమంటారమ్మా, కాంప్రమైజ్, రాజీ పడడాన్ని చూస్తాం. అండ్ ద లాస్ట్ థింగ్ దట్ వి సీ, ద లాస్ట్ స్టేజ్ ఇన్ బుక్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ అబౌట్ కేయస్. Number 1 conquest, second stage compromise, third stage is about chaos. కాబట్టి ఈ 3 దశల్లో మనము జడ్జెస్ బుక్ ని చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి జడ్జెస్ బుక్ మొత్తము కూడా మరి ఒక సైకిల్, వి కెన్ ఫైండ్ సైకిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, రిపిటిషన్, మళ్ళా అదే భూమి గుండ్రం అంటారు కదా, ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటది. అదేంటిదంటే number 1 is sin, and number 2 is punishment, and number 3 is
repentance, and number 4 is deliverance, and number 5 is peace. కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు తెలుగులో చెప్తాను, ఖచ్చితంగా అర్థమవుతుంటది. మొట్టమొదటిది ఈ సైకిల్లో మనం చూసుకునేది పాపము, రెండవది పరితాపము, మూడవది పశ్చాత్తాపము, నాలుగవది పరిరక్షణ, ఐదవది ప్రశాంతత. వీళ్ళు పాపం చేసేవాళ్ళు, దాన్ని బట్టి పరితాపం చెందేవాళ్ళు, దాన్ని బట్టి మరి శిక్షను బట్టి పరితాపం చెందేవాళ్ళు, ఆ తర్వాత మరి శిక్ష తట్టుకోలే పశ్చాత్తాపము చెందేవాళ్ళు, ఆ తర్వాత దేవుడు పరిరక్షణ ఇచ్చేవాడు, ఆ తర్వాత వాళ్ళకు ప్రశాంతతను అనుభవించేవాళ్ళు. ప్రశాంతతలో మళ్ళీ ఏమొచ్చేదండి? పాపం. ఈ రోజు బహుశా ఈ యూత్ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళ జీవితంలో కూడా బహుశా ఇదే సైకిల్ రన్ అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను. బహుశా మన జీవితంలో కూడా ద సేమ్ సైకిల్ ఈజ్ రన్నింగ్. ఒకటి పాపము, పాపమును బట్టి దాని ప్రతిఫలం, దాన్ని భరించలేక మళ్ళా మనం పశ్చాత్తాపం, తర్వాత దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ప్రశాంతత, హ్యాపీనెస్, పీస్, తర్వాత మళ్ళా పీస్ లో నుంచి పాపంలో పడిపోవడం. బహుశా ఈ పరిస్థితిలో మనందరం ఉన్నాం కావచ్చు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతుంది. ఇట్స్ యూ విత్ హూమ్ గాడ్ ఇస్ టాకింగ్. కాబట్టి నీ జీవితంలో హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ పీస్? బిల్లీ గ్రాహం గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏంటిది అది అని అంటే, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీస్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్. మళ్ళొకసారి చెప్తున్నానండి, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీస్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్. నువ్వు పోరాటంలో ఉండేటప్పుడు వచ్చే అపాయాల కంటే కూడా నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే శోధనలు, అపాయాలు చాలా భయంకరమైనవి. నిజమే, చాలా మందికి పోరాటంలో ఉన్నప్పుడు చాలా ప్రార్థనలో ఉంటారు, చాలా పశ్చాత్తాపంలో ఉంటారు, చాలా దేవునికి దగ్గరగా ఉంటున్నారు, కానీ సమాధానంగా ఉన్నప్పుడు చాలా సార్లు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నారు. ఈ జీవితంలో ప్రశాంతత ఏర్పడే కొద్ది దేవునికి కొద్దిగా దూరం అయిపోతున్నావేమో. బట్ లెట్ us not follow this cycle. ఈ సైకిల్ ని మనం ఫాలో అవ్వకపోవడం మంచిది. దేవుడు ఇక్కడ లేనిది ఈ రోజుల్లో మనకున్నది ఒక్కటే ఎక్స్ట్రా. ఏంటిదంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప అనేది వీళ్ళ కంటే ఎక్కువగా మనకి ఈ రోజు ఉంది. ఈ కృపను దేనికోసం వాడుకోమని అపోస్తులు మనకు చెప్పినారంటే, ఈ కృపను బట్టి మీరు కొంచెం పరిశుద్ధతలోకి వెళ్ళడానికి ఈ కృపను వాడుకోండి, అంతేగాని పాపంలో ఉండడానికి ఈ కృపను వాడుకోవద్దు అనే విషయాన్ని చాలా విశదీకరించి చెప్పినారు. కాబట్టి ఈ రోజు కృపను మనం ఎట్లా వాడుకుంటున్నాం? ఒక స్టెప్ ఇంకా ఎక్కువ అవ్వడానికి వాడుకుంటున్నామా, లేకపోతే ఉన్న స్టెప్ మీదనే ఉండడానికి కృపను వాడుకుంటున్నామా? ఉన్న స్టెప్ దిగి ఇంకొక స్టెప్ దిగి మళ్ళీ ఒక 2 స్టెప్పులు ఎక్కి మళ్ళీ 3 స్టెప్పులు దిగి, ఈ స్టెప్స్ ఎక్కుడు దిగుడు కోసమే, గడ్డపారీత కోసమే మనము ఒకవేళ ఈ కృపను వాడుకుంటున్నామా? వాట్ ఈస్ అవర్ సిచ్యువేషన్? పడుతూ లేస్తూ. కాబట్టి ఈ రోజు ప్రాముఖ్యంగా ఇప్పటికి నేను 18 కోణాల నుంచి ఈ యొక్క పుస్తకాన్ని మరి చూస్తాం. ఒక కోణం మనం ఆల్రెడీ చూసుకున్న ఉపకరణాలు, ఇక రెండో కోణమును మరి అది ఎంతమంది జడ్జెస్ ఉన్నారన్నది తర్వాత చూస్తాము. మూడవది ఈ రోజు మనం ధ్యానం చేసుకుంటాం. ఇది చాలా మేజర్ సబ్జెక్ట్. ఈ రోజు ఎంత వరకు అవుతుందో అంతవరకే మనం చూసుకుంటాం. హౌ మెనీ ప్రేయర్స్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ అనే పుస్తకంలో ఎన్ని ప్రార్థనలు మనం గమనిస్తామో ఈ రోజు మనం చూసుకుందాం. అయితే ఇది వెతకడానికి బహుశా మీకు కొద్ది టైం పట్టొచ్చేమో, కానీ నాకు ఉన్నటువంటి పనులను బట్టి ఆ తర్వాత lack of commitment అని కూడా నాకు అనిపించింది. దగ్గర I took nearly a week. I wondered how poor I am at reading. నాకు లిజనింగ్ అంటే బాగా ఇష్టం, అందుకే స్పీకింగ్ లో బాగా రాణించగలిగినాను. కానీ రీడింగ్ లో ఐఎమ్ వెరీ పూర్. ఒక పారాగ్రాఫ్ చదివితే చాలండి, ఏం అతుగోలు లేకుండా నిద్రపోగలుగుతాను, అంత మంచి తలాంతు నాకున్నది. అయితే I'm not that good at reading, so maybe that's the reason why it took 1 week for me to go through this book. ఈ యొక్క జడ్జెస్ బుక్ లో మొత్తము 21 సార్లు ప్రార్థనలు జరిగినాయి. ఎన్నిసార్లు అండి? 21 సార్లు.
అయితే వండర్‌ఫుల్, దీంట్లో పెద్ద గొప్పేముంది? 21 సార్లు అని పెద్ద స్ట్రెస్ చేసి చెప్తున్నాం అని అనిపించొచ్చు. నేనెందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాననంటే, ఇది ఎంత కాలము అనంటే 350 ఏండ్ల కాలంలో 21 సార్లు వీళ్ళు ప్రార్థన చేసినారనంటే, ఎక్కువ ప్రార్థన చేసినట్టా? తక్కువ ప్రార్థన చేసినట్టా? ఎక్కువ ప్రార్థన చేసినారంటే థమ్స్ అప్ పెట్టండి. తక్కువ ప్రార్థన చేసినారంటే థమ్స్ డౌన్ చూయించండి. మీరు కెమెరాస్ ఆన్‌లోనే ఉన్నాయి గదా! కాబట్టి 350 ఏండ్లలో 21 సార్లంటే వండర్‌ఫుల్ అండి. అసలు భలే ప్రగతి అన్నోళ్ళు థమ్స్ అప్ చూయించండి. ఆహ్, అసలు అంత భక్తిహీనత అండి. 21 సార్లేనా అన్నోళ్ళు థమ్స్ డౌన్ చూయించండి. కొంతమంది చూపిస్తున్నారు గానీ కెమెరాలో కనిపివ్వట్లేదు. ఆహ్, ఫైన్, నేను ఆన్సర్ చెప్తున్నట్టున్నా. థాంక్ యూ వెరీ మచ్. కొంతమంది మీ అందరి ఆన్సర్స్ చూసి ఆన్సర్‌లు మార్చేస్తున్నారు. సరే, ఎనీవే గుడ్. ఇది భక్తిహీనతకే మరి సాదృశ్యం. 350 ఏండ్లలో 21 సార్లే ప్రార్థన చేసినారంటే ఇంతకంటే పెద్ద భక్తిహీనత ఇంకొకటి లేదనే చెప్పుకోవాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆ రోజుల్లో జీవం గల దేవుడైన యెహోవాకు ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవునికి ప్రార్థన చేయాలి అనంటే కేవలము ఇశ్రాయేలీయుల నుంచే ప్రార్థన పోవాలి. ఇంకా వేరే వాళ్ళ అన్యులకు ఎవ్వరికీ కూడా దేవుని విషయం తెలియదు. వాళ్ళు దేవునికి ప్రార్థన అంటే ప్రపంచం మొత్తంలో 350 ఏండ్లలో కేవలం 21 సార్లు మాత్రమే భూమి మీద నుంచి దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్ళింది అననంటే అసలు ఎంత డార్కెస్ట్ పీరియడ్ అండి. నీ జీవితంలో ప్రార్థన ఎంత తక్కువ అవుతుందో యూ విల్ ఫైండ్ దట్ డార్క్‌నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రార్థన తక్కువయ్యే కొద్దీ అంత చీకటిని అనుభవించే ప్రమాదం అనేది ఉన్నది. ఇది దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది బాధపడకండి. చాలా మంది పాటల్ని నేర్చుకుంటున్నారు. సంగీతం నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్గనైజింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. టాలెంట్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు గానీ, ప్రేయర్ నేర్చుకునేవారు తక్కువైపోయారండి. ఈరోజు పాటలు పాడే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత చక్కగా క్విజ్ కండక్ట్ జేసి, తర్వాత మంచిగా మ్యూజిక్ వాయించే వాళ్ళు వాళ్ళ టాలెంట్ కూడా చూయించుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు జేసి, ఒక చక్కటి మెసేజ్ లేకపోతే మొత్తానికి ఏదో మరి దేవుని వాక్యము ఇటువంటివన్నీ పెడితే ఇంతమంది ఉన్నాం. ఇంతమంది 50 మంది కనిపిస్తారు గానీ, 50 మందిలో వినేటోళ్ళు ఎంతమందో. సడెన్‌గా కొంతమంది పేరు నేను పిలుస్తా. వాళ్ళు అరగంట సేపైనా పలకరు చూడండి మీరు. ఈ పార్టిసిపెంట్స్‌లో. అయితే ఈ 51 మందున్నారు. కానీ మనం ఒక 2 అవర్స్ కంప్లీట్ ప్రేయర్‌లో ఉందామనంటే ఈ యూత్ ఈ యంగ్‌స్టర్స్ ఎంతమంది ఉంటారో ఐ రియల్లీ హావ్ ఎ క్వెషన్. ప్రార్థన చేద్దాము జూమ్ మీటింగ్‌లో రండి ఒక 2 అవర్స్ అనంటే నిజంగా ఎంతమంది ఉంటారో? ఐ రియల్లీ డౌట్. ఎందుకు చెప్తున్నాను అనంటే రాబోయే దినాల్లో ఇటువంటి ప్రమాదం రావద్దండి. ఏది జడ్జెస్ బుక్‌లో వచ్చిన ప్రమాదం మళ్ళా రిపీట్ కాకూడదు. ఎందుకు కాకూడదు అనంటే ప్రార్థన తక్కువైపోయింది. కేవలం 21 టైమ్స్ దే ప్రేయర్డ్ ఇన్ 350 ఇయర్స్. ఈ రోజు చాలా మంది వాళ్ళ పిల్లలకు ప్రేయర్ నేర్పియట్లేరని నేను అనుకుంటున్నాను. కొంతమంది మాత్రమే వాళ్ళ పిల్లలకు ప్రేయర్ నేర్పిస్తా ఉన్నారు. ప్రేయర్ నేర్పించడం అనంటే చెప్పమా యేసు ప్రభువా, నాకు ఈ రోజు ఆహారం ఇచ్చినందుకు వందనాలు. పడుకుంటున్నాను, నిద్ర విశ్రాంతిని అనుగ్రహించి. ఇది కాదండి ప్రేయర్ అంటే. ఏదో నామమాత్రంగా తిండిచ్చిన వందనాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అంటే గొప్ప చెప్తున్నాడం అని దయచేసి అనుకోకండి. దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ఆహ్, నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను, నా భార్య ఇద్దరము మా పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం వచ్చేది. మా సంపాదనలో మాక్సిమం పార్ట్ వచ్చేసి ఈ హాస్పిటల్స్‌కెళ్ళేది. ఎందుకు దశమ భాగం ఇయ్యకనా అని అనుకున్నారు మనసులో. దశమ భాగం ఇస్తున్నాను కానీ దేవుని చిత్తంలోకి రాలేదు. దేవుని చిత్తం కోసం కనిపెట్టలే. దేవుని చిత్తం నేను పరిచర్యలోకి రావాలని. కాబట్టి దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నాను. నేను ఒక సేవకుని కొడుకుని కాబట్టి నాకు సేవ అంటే భయం కాబట్టి నేను సేవలోకొచ్చే ధైర్యం చేయలేకపోయినా కాబట్టి వెనక్కెళ్ళిపోయినా కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే మరి సేవకు పిలుస్తా ఉన్నాడు. అయితే సేవలోకొచ్చినాము. దేవునికి లోబడ్డాము. ఆ తర్వాత మా పాపకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ అప్పటికే చాలా సార్లు వచ్చింది. అక్కడికి విలేజ్‌కెళ్ళి సేవ చేస్తున్నప్పుడు కూడా
మరి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అయితే టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు వెంటనే మేము ల్యాబ్ లో టెస్ట్ చేయించినాం, టైఫాయిడ్ అని తెలిసింది. మెడికల్ షాప్ కి వెళ్ళినాం, అన్ని మెడిసిన్స్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత మరి మై వైఫ్ జ్యోతి, షీ టాట్ హర్ డాటర్ ప్రియ, అమ్మా నీకు నరాలకు ఇంజెక్షన్లు ఐవి పెట్టాలి, చేతులకు, చేతుల్లో నరం దొరకకపోతే కాళ్ళకు, పోయినసారి లాగానే పెట్టాలి. సో లెనోరా, మై డాటర్స్ నేమ్ ఇస్ లెనోరా. లెనోరా, నువ్వు ప్రార్థన చేస్తావా యేసేకు? నువ్వు అడిగితే యేసే నిన్ను స్వస్థపరుస్తాడు. నీకొచ్చిన మాటలతో అడుగు నాన్న. షీ వాజ్ జస్ట్ 3 years old at the time. Now she is 4. ఆ టైంలో మరి 3 సంవత్సరాలు ఆమెకొచ్చిన ప్రార్థనతో చాలా భారంగా, దేవా నా వల్ల కాదయ్యా, ఆ ఐవి నా నరాలకు నా నర్స్ పెట్టడము నేను తట్టుకోలేనేసయ్యా, ప్లీజ్ యేసయ్యా నన్ను స్వస్థపరచవా అని ఆమెకొచ్చిన మాటలో దేవుడిని అడిగింది. మేము మెడిసిన్ ఆ రోజు ఈవినింగ్ ఉన్నాం. ఆ రోజు ఈవినింగ్ ఐవి పెట్టలేదు, నో మెడిసిన్ వి యూజ్. మార్నింగ్ చెక్ చేసినాం, షీ వాజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అయినా కూడా టైఫాయిడ్ లోపల ఉంటది కదా, వి వెయిటెడ్. After 2 days, we had been to that same medical shop and we gave that medicines back to that medicine seller. ఆ మెడికల్ షాప్ అతనికి ఆ మందులన్నీ రిటర్న్ ఇచ్చేస్తే అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకు ఇస్తున్నారండి అని అంటే, మా పాపకు టైఫాయిడ్ తగ్గిపోయిందండి అని అన్నా. మేమన్నా అంటే, అసలు టైఫాయిడ్ చెక్ చేసుకోకుండా మీరు ఎందుకు మందులు కొనుక్కోపోయినారా అని అన్నాడు. లేదంటే టెస్ట్ చేసినామంటే ఏం రిపోర్ట్ చూపించండి అంటే చూపించాం. ఆయన వండర్ అయినాడు, టైఫాయిడ్ ఉంది కదండి అని అంటే, పాపని చూడండి అని అంటే, పాప యాక్టివిటీస్ ని బట్టి మాత్రము పాపకు టైఫాయిడ్ లేనట్టు అనిపిస్తుందండి. ఇది ఎట్లా జరిగింది అని అంటే, దెన్ వి గాట్ ఎ నైస్ ఆపర్చునిటీ టు షేర్ గాస్పుల్ విత్ దట్ మెడికల్ షాప్ కీపర్ అండ్ వి గ్లోరిఫై గాడ్ ఫర్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అప్పుడు మెడిసిన్స్ రాసిన ఒక డాక్టర్ రాము అనేట ఆయన మెడికల్ షాప్ అతను అడిగినాడు, ఏమయ్యా ఇట్లా దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు మెడిసిన్స్ రాసి ఇచ్చినావు కదా, వాళ్ళు ఇట్లా మెడిసిన్స్ రిటర్న్ ఇచ్చినారని అంటే, అప్పుడు ఆ రాము డాక్టర్ చెప్పిన, అవునండి ఏసే వరం ఉన్నది, ఏసే స్వస్థపరుస్తాడని ఆ డాక్టర్ కూడా ఏసే విషయం ఆ మెడికల్ షాప్ అతనికి చెప్పినాడు. ఎందుకు ఈ విషయాన్ని ఈ రోజు చెప్తున్నాను అంటే, ఒకవేళ పిల్లలకు చిన్న వయసులోనే దేవుని మీద ఆధారపడడం కానీ మనం నేర్పగలిగితే, వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నా నీకేం భయం ఉండదు. యూ హ్యావ్ టు లెర్న్ ప్రేయర్, యూ హ్యావ్ టు టీచ్ ప్రేయర్ ఫర్ ద యంగర్ జనరేషన్స్. ఈరోజు చాలా మంది పాటలు నేర్పిస్తారు, కంఠత్వాక్యాలు చెప్తారు, తప్పనట్లేదు, ఇట్స్ గుడ్. మీరు పాటలు నేర్పించండి, కంఠత్వాక్యం నేర్పించండి, ప్రేయర్ నేర్పించండి. దేవుని మీద ఆధారపడ, కష్టమైన పరిస్థితుల్లో పిల్లలు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. త్రూ వాట్? త్రూ ప్రేయర్. కాబట్టి ప్రార్థన నేర్పాలంటే ప్రార్థన మనం చేయాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. దెన్ ఓన్లీ వీ కెన్ టీచ్ దెమ్ ప్రేయర్. మంచిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ 350 ఏండ్లలో 21 సార్లు ప్రార్థన జరిగితే, ఈ 21 సార్లు ప్రార్థనలో 11 సార్లు మరి ఇజ్రాయేలీలందరూ ప్రార్థన చేస్తే, 10 సార్లు మాత్రం 10 ప్రార్థనలు మాత్రం ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యక్తి ప్రార్థన చేసినాడు. 11 సార్లేమో మరి ఇజ్రాయేలీలు చేసినారు, అందరు 12 ట్రైబ్స్ చేసినారు. ఒక్క సందర్భంలో మేబీ 11 ట్రైబ్స్ ప్రేయర్డ్ ఫర్ బెంజమిన్ ట్రైబ్. ఇక మిగతా 10 ప్రేయర్స్ లో మాత్రం ఇట్ వాస్ దే ఆర్ ఇండివిజువల్ ప్రేయర్స్, వ్యక్తిగత ప్రార్థనలు. మిగతా 10 కూడా ఈ వ్యక్తిగత 10 ప్రార్థనలో ఎక్కువ ప్రార్థనలు చేసిన వ్యక్తి, యూ కెన్ నోట్ ఇట్ డౌన్, మనోహ అనే అతను 4 ప్రార్థనలు చేసినాడు. చాలా చక్కటి ప్రేయర్స్, మంచి పాటలు నేర్చుకోగలుగుతాం ఈ యొక్క ప్రేయర్స్ లో నుంచి. ఆ తర్వాత 3 ప్రార్థనలు గిద్యోన్ చేసినాడు. ఆ 4 ప్రార్థనలు మనోహ చేసినాడు, 3 ప్రార్థనలు గిద్యోన్ చేసినాడు, 2 ప్రార్థనలు మన హీరో చేసిండు. ఏం పేరు చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసి. శాంసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంసన్ 2 ప్రార్థనలు చేసిన ఆయన శాంసన్. పీక మీదకి కత్తి వచ్చి పడ్డప్పుడే చేసిండు 2 సార్లు కూడా. చాలా మందికి ఈ అలవాటు ఉంటది, అంత సీరియస్నెస్ వస్తే కానీ ప్రార్థన రాదు. ఇక ఒక్కసారి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరనంటే, హీఈస్ నన్ అదర్ దాన్ యెఫ్తా అనేట అతను ఒకేసారి ప్రార్థన చేసినాడు. 4 + 3 + 2 + 1 10.
ఈ 10 ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు. అయితే మొత్తము 21 సార్లు ప్రార్థన చేసినారు. ఈ 21 సార్లు చేసిన ప్రార్థనలో ఎన్ని రకాల ప్రార్థనలు ఇవంటే 14 రకాల ప్రార్థనలు చేసినారు. ఇప్పుడు మనం స్టడీ చేయబోయేది కూడా ఈ 14 రకాల ప్రార్థనలని. న్యాయాధిపతుల్లో 21 సార్లు చేసినటువంటి 21 సార్లు చేసినటువంటి ప్రార్థనలో మరి ఇవి 14 రకాల ప్రార్థనలు చేసినారు. మరి చిన్న రిక్వెస్ట్ ని బట్టి బైబిల్ స్టడీ కాబట్టి ఒకసారి పాయింట్ రిపీట్ చేస్తున్నాను. 11 ప్రార్థనలు 12 గోత్రాల వాళ్ళు చేస్తే మిగతా 10 ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు. అందులో 4 మనోహ అనే అతను ప్రార్థించినాడు, 3 గిద్యోను ప్రార్థించినాడు, 2 ప్రార్థనలు మరి సంసోను ప్రార్థించినాడు, ఒక్కసారి యెఫ్తా ప్రార్థించినాడు. 4+3+2+1. ఒకవేళ మన మధ్యలో కళ్యాణ్ అన్న ఉంటే ఆయన దీన్ని సులువుగా ఒక చిన్న ఏదన్నా ఏమంటారు 4 అంటే మనోవా, 3 అంటే గిద్యోన్, 2 అంటే శాంసన్ లాగా అట్లా ఏదన్నా కొంచెం ఒక జంబుల్ సెంటెన్స్ లాగా చేస్తే బాగుంటది. గుడ్డి గుర్తు ఏదన్నా అటువంటి చేయగలిగితే బాగుంటది. ఎవరైనా ట్రై చేసినా బాగుంటది. అట్లా కొంచెం టక్కున గుర్తుంటది. వండర్ఫుల్. ఇంకొక విషయం ఏంటంటే 350 ఏళ్లలో 21 ప్రార్థనలు జరిగితే గొప్ప విషయం ఏంటంటే 21 ప్రార్థనలకు జవాబు వచ్చిందండి. దెర్ వాజ్ నో ప్రేయర్ దట్ వాజ్ నాట్ ఆన్సర్డ్. అసలు దేవుని కృప ఎంత అద్భుతమో, పాట పాడిన ప్రతిసారి దేవుడు అద్భుతంగా అసలు చాలా సంతోషపడ్డట్టుగా ఏడలేదు కానీ ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చినాడండి. న్యాయాధిపతుల గ్రంథమే అసలు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే ప్రేయర్ తోని. ఐ వండర్ టు సీ దట్. న్యాయాధిపతుల గ్రంథం స్టార్ట్ అయింది ప్రేయర్ తో స్టార్ట్ అయింది. అయితే 21 ప్రార్థనలకి యేసయ్య జవాబు ఇచ్చినాడు. అయితే దేవుడు కొన్ని ప్రార్థనలకేమో హి గేవ్ ఆన్సర్ త్రూ ద వర్డ్, మాట ద్వారా జవాబిచ్చినాడు. కొన్నిటికి క్రియ ద్వారా జవాబిచ్చినాడు. ఫ్యూ హి ఆన్సర్ త్రూ వర్డ్ అండ్ ఫ్యూ హి ఆన్సర్ త్రూ డీడ్. కొన్ని స్వరాన్ని బట్టి జవాబిచ్చినాడు, కొన్ని క్రియ జరిగించి జవాబిచ్చినాడు. అయితే ఇందులో 19 జవాబులు ఎస్. 21 ప్రార్థనలు జరిగినాయి, అన్నిటికీ దేవుడు జవాబు ఇచ్చినాడు. 19 ప్రార్థనలకు ఎస్ అని జవాబిచ్చినాడు, ఓకే అని జవాబిచ్చినాడు, సరే అని జవాబిచ్చినాడు. ఒక 2 ప్రార్థనలకు నో, వద్దు, కాదు, కూడదు, నెగటివ్ ఆన్సర్, నో అని చెప్పాడు. గుర్తుంచుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో, ఆన్సర్ ఈజ్ ఆన్సర్. ఆయన ఎస్ చెప్పినా జవాబు చెప్పినట్టే, నో అని చెప్పినా జవాబు చెప్పినట్టే. దట్ ఈస్ ఆన్సర్ ఇట్ సెల్ఫ్. దేవుడు అన్నిటికీ కొంతమందికి నో అని చెప్తే అసలు జవాబు కిందనే తీసుకోరు. రీసెంట్ గా ఒక అతను మరి సారీ యూఆర్ గెటింగ్ మై వాయిస్. ఇప్పుడు స్వరం మంచిగా వినిపిస్తుందండి? దయచేసి టెక్స్ట్ మెసేజ్ పంచిన వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా దయచేసి రెస్పాన్స్ ఇవ్వండి. నా స్వరం మంచిగా వినిపిస్తుందా? ఆర్ యూ గెటింగ్ మీ? ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ వెల్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అతను ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతను భక్తిహీనత ఎక్కువైపోయింది. ఇక నేనే భక్తుడిని అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. భక్తి తగ్గింది. కొంతమందికి ఈ ప్రమాదం ఉంటది. ఏంటంటే భక్తిలో ఉన్న ఫీలింగ్ ఎక్కువైతుంది, అసలు భక్తి తగ్గుతుంది. దీన్నే బైబిల్ ఏమంటది? వారు భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అని అంటారు కదా, వీరి రకం వాళ్ళు. అయితే ఈయనకి ఏమైందంటే ఉద్యోగం బంద్ చేసి లారీ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ లారీ బిజినెస్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నప్పుడు సేవకునితో చెప్పినాడు, అయ్యా నేను లారీ బిజినెస్ చేయాలా లేదా దేవుని సన్నిధిలో కనుక్కోండి అని అంటే సేవకుడు ప్రార్థన చేసి చెప్పినాడు, అయ్యా లారీ బిజినెస్ కి నువ్వు పోవద్దయ్యా, నిన్ను దేవుడు మంచి గౌరవప్రదమైనటువంటి జాబ్ లో ఉంచాడు. ఆ జాబ్ లో దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడు దీవిస్తాడు, నేను ఈ బిజినెస్ లోకి వెళ్ళొద్దు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఈ జాబ్ లో నాకు సరిగా లేదండి, మళ్ళొకసారి మంచిగా ప్రార్థన చేసి దేవుని కనుక్కోండి. ఇంతకంటే హీనమైనటువంటి మనవి ఇంకొకటి లేదని అనుకుంటా. కొంతమంది దేవుడు ఒకటి వద్దు అని చెప్పిన తర్వాత దే స్టిల్ ప్రే అబౌట్ ఇట్, దే ప్రెస్ ఆన్ ఇట్. వాళ్ళు దేవుని బలవంతం చేస్తుంటారు. వాట్ దే వాంట్ టు డూ,
దే ట్రై their లెవెల్ బెస్ట్ టు చేంజ్ ద వాల్యుబుల్ థాట్ ఆఫ్ గాడ్. దేవుని విలువైనటువంటి, నీ కొరకైన విలువైన దేవుని జవాబును మార్చాలి, దేవుని చిత్తాన్ని మార్చాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పిచ్చి ప్రయత్నం విషయం మాకెందుకు చెప్తున్నారని కొంతమంది అనుకోవచ్చు గానీ, యవ్వనస్తుల్లోనే ఈ పిచ్చి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి చెప్తా ఉన్నాను. కొంతమందికి కొన్ని అంటే బాగా ఇష్టం. అది దేవుని చిత్తం కాదని తెలుసు. ఇక దేవుడిని అడుగుతారు, దేవా మాట్లాడయ్యా. ఎందుకు? ఆ అబ్బాయిని ఇష్టపడ్డానంటే వెంటనే మా పాస్టర్ అంకుల్ ఏమంటాడు? దేవుని చిత్తంగా అనుకున్నావా అంటాడు. ఇప్పుడు నీ చిత్తంగా కాదా అని తెలపాలంటే నాకిప్పుడు నువ్వు ఓకే అని చెప్పాలి. నువ్వు ఓకే చెప్తావా లేదా? నువ్వు ఓకే చెప్తావా లేదా? దేవుడు వద్దని చెప్తే ఏమంటారు? దేవా లేదు ప్రభా, ప్లీజ్ ప్రభా, నాకు ఆయనే కావాలి ప్రభా, నాకు ఆమెనే కావాలి ప్రభా, ప్లీజ్ ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను అర్థం చేసుకో నాయన అని చెప్పేసి ఇటువంటి పిచ్చి ప్రార్థనలు చేస్తా ఉంటారు. డు యూ థింక్ దట్ గాడ్ విల్ చేంజ్ హిస్ ప్లాన్ ఫర్ యూ? ఇక ఎవరైనా గద్దించి అమ్మ ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకము అనంటే వెంటనే వీళ్ళకు కొన్ని వచనాలు కూడా ఉంటాయండి. నీ హృదయవాంఛలు నేను తీర్చెదను, నన్ను అడుగుము. ఇటువంటివి ఉంటాయి గదా! నాకు జనములను స్వాస్థ్యంగా ఇచ్చిన, అడుగుడి మీకివ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. ఇటువంటి కొన్ని ఉంటాయండి. నువ్వేది అడిగితే అది చేస్తా. నీకేది ఇష్టమో మీరు అడగండి చేస్తా. దాని ముందున్న కండిషన్ పట్టించుకోరు. ఆ ఒక్క వచనం పట్టుకొని ఇగో దేవుడు ఈ వాక్యం ఇచ్చిండు. వాడు ఉత్త పనికిమాలినోడమ్మా, వాడినెట్లా నువ్వు అంటున్నావు అనంటే, ఇది దేవుని చిత్తం అంకుల్ ఏం చేయమంటారు? ఏదమ్మా నీకేం దేవుని చిత్తం? వాడు మునుపు పనికిమాలినోడు గాని ఇప్పుడు నీకును, నాకును చాలా అవసరమైనోడని అది వాని పేరేం పేరు? వనస్సింది చూయిస్తారు. ఫిలమోన్ పత్రికలో. వద్దమ్మా, వద్దురా బాబు ఆమెతో నీకెందుకు? మంచి పద్ధతి కాదసలు వదులుకోననంటే, లేదంకుల్ నాతో దేవుడు మాట్లాడి. ఏం మాట్లాడిండు? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఆమెనే నా తలకాయ పగలగొట్టే రాయి అని చెప్తే బాగుండింకా. కాబట్టి ఇటువంటి మాటలు చెప్తా ఉంటారు. దేవుడు మన ప్రార్థనలను బట్టి ఆయన జవాబును ఎప్పుడు గూడా మార్చుకోడు. సో, రిమెంబర్ థట్. అందుకనే ఇక్కడున్న ప్రేయర్స్‌లో 21 ప్రార్థనలో 19టికి యెస్ అనే జవాబిచ్చినాడు. 2టికి మాత్రం నో అనే జవాబిచ్చినాడు. కానీ యెస్ అని చెప్పినా, నో అని చెప్పినా దేవుని జవాబు జవాబే. ఇక రెండో ఫేజ్ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని చిత్తంలో 2 రకాలు. పెన్ను, బుక్ ఉన్న వాళ్ళు పెన్నుకి, బుక్కుకు పని చెప్పండి. కెమెరా ఆఫ్ చేసుకున్నోళ్ళ విషయం నా బాధ ఇంకెక్కువ ఉన్నది. మీరు రాసుకుంటే నేను చాలా సంతోషపడతా. రాసుకోకుండా ఫోను పక్కన పడేస్తే నిజంగా ముత్యాలన్నీ పోయి మురికి గుంటలో పడ్డంత బాధ కంటే ఎక్కువ బాధ ఉంటది నాకు. దయచేసి కెమెరా ఆఫ్‌లో ఉన్నవాళ్ళు కూడా దయచేసి రాసుకోండి. ఒకవేళ కెమెరా ఆఫ్ ఉండి వేరే పనులు చేసుకునే వాళ్ళు మాత్రం దయచేసి రాకున్నా పర్వాలేదు. ఒక నలుగురు విన్నా గూడా అది ఒక 40 మందిని వెలిగించగలరు. ఎందుకంటే ఇది దేవుని మాట. ఇది నా సొంత మాట అయితే గొప్ప పనులు జరగవు గానీ దేవుని మాట గొప్ప పనులు జరుగుతాయని నమ్ముతున్నాను. మంచిది. సెకండ్ ఫేజ్ ఏంటిది అనంటే దేవుని చిత్తం 2 రకాలు. యూ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. గాడ్స్ విల్ ఈస్ ఆఫ్ 2 టైప్స్. ఎందుకు గాడ్స్ విల్ అని చెప్తున్నారనంటే యెస్, మనకు చాలా అవసరమైంది. యవ్వనస్తులకు దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గాడ్స్ విల్ ఈస్ ఆఫ్ 2 టైప్స్. నంబర్ 1 టైప్ ఈస్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అందరూ రాసుకోండి. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్థిర చిత్తము. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్థిర చిత్తం. 3 ఏండ్ల బాబు ఉదయాన్నే లేచి డ్యాడీ దగ్గరకొచ్చి, డ్యాడీ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆ రెడ్ కలర్ యాపిల్ నాకు కోసివ్వవా? నేను తింటాను అనగానే తండ్రి సంతోషపడతాడా? దుఃఖపడతాడా? మస్తు సంతోషపడతాడు. ఎందుకు? యాన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఎంత చక్కటి యాపిల్ అడిగినవురా నా బంగారు బాతు అని చెప్పేసి, నా స్వీటో లేకపోతే ఇంకేవో జంక్ ఫుడ్ అడగలేదు. యాపిల్ అడిగినావని చక్కగా హ్యాపీగా ఘోషిస్తాడు. దీన్నే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఇష్టంతోని బాబును విధి చేయి, అమ్మను విధి చేయి అని దేవుడు మనతో చెప్తాడే, అది పర్ఫెక్ట్ విల్. అర్థమైందా? మనం ఒకటి అడిగి దేవా ఇది చేయమంటావా వద్దంటావా? చేయమంటావా వద్దంటావా అనంటే, సరే చేయలే అని చెప్పి ఇది కాదు పర్ఫెక్ట్ విల్. దేవా నన్నేం చేయమంటావు? నన్నేం చేయమంటావు? అయ్యా నువ్వు ఇది చెయ్యి అని దేవుడు చెప్తాడే. దట్ ఈస్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఇక పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు పోనీలే అని ఇచ్చేది. అంటే ఆ తండ్రి యాపిల్ గోస్తా ఉన్నాడు. తల మిలమిలా మెరుస్తా ఉన్నది. ఏంటిది? యాపిల్ కోసేటటువంటి ఆ నైఫ్. అప్పుడు వెంటనే 3 ఏళ్ల పిల్లోడు, నాన్న నాకు యాపిల్ వద్దు గాన తల మిలమిల మెరిసే ఆ కత్తి ఇయ్యవా నాన్న అనంటే తండ్రి ఏమంటాడు? ఒరేయ్ వద్దురా అని అంటాడు.
అనంటే నాకు అది ఇస్తావా ఇయ్యవా అని నెత్తి గోడకేసుకొని గట్టిగా కొట్టుకుంటూ టీపాయ పగలగొట్టి షోకేస్లు ఇరగొట్టి తర్వాత డైనింగ్ టేబుల్ ఎత్తేసి ఇటువంటి బీభత్సం చేసిండు అనుకోండి. వీడు ఎట్లాగో చచ్చేటట్టున్నాడు, నీ సావు నువ్వు సావురా ఎందుకురా అని చెప్పేసి ఆ కత్తి ఇసురుతాడు. దీన్నే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. కొంతమంది ఏడ్చి గీపెట్టి కండ్లు వాసిపోయి తర్వాత జుట్టిరబోసుకొని ఇంటి మీద కూర్చొని ఏడ్చి కన్నీళ్లు బొబ్బలు టీనేజ్‌లో ఎక్కువ జరుగుతా ఉంటాయమ్మా ఇటువంటి. అందుకనే చెప్తున్నాను. ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కాబట్టి ఇట్లా చేసి దేవుడు నాకు ఒప్పుకోవాలి, నేను అన్నదానికి దేవుడు ఓకే చెప్పాలి, నేను వీళ్ళందరికీ నేను ప్రార్థన పరురాలినే, నేను ప్రార్థన పరుడినే, నేనేం మిస్టేక్ చేయట్లేదు, నేను దేవుని చిత్తమే చేస్తున్నా అని కటింగ్ ఇవ్వడానికి కొన్ని వ్యర్థ ప్రయత్నాలు చేస్తారమ్మా. సాతానుడు చేపిస్తాడు ఇట్లాంటియి. కాబట్టి ఇది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. సరేరా నీ సావు నువ్వు జావు. ఇటువంటిది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ బిబ్లికలేనా? అసలు బైబిల్‌లో ఉందా అంటే డెఫినెట్‌గా ఉంది. ఇంకొక హీరో ఉన్నాడు. ఈ హీరోకి గాడిద మీద రైడింగ్ అంటే బాగా ఇష్టం. చెప్పగలరా ఎవరైనా? ఆయన పేరు? అబ్షలోం. అబ్షలోం. బిలాం. యాహ్! బాలం. వెరీ గుడ్. బిలాం. ఈయనకు బాలాకు రాజు దగ్గరికెళ్ళాలని భలే ఆశ. కాపోతే ఎంత చక్కగా నటించగలడంటే ఇప్పుడున్నటువంటి యూత్ రేంజ్‌లో నటించగలడు. ఎట్లా? దేవా నన్ను వెళ్ళమంటావా? వెళ్ళొద్దంటావా? వద్దురా బాబు వాళ్ళని శపించొద్దు, వాళ్ళని ఆశీర్వదించిన అనంటే ఇక ఊకోవచ్చు కదా! రాజు రమ్మనేది శపించడానికి. దేవుడు శపించొద్దన్నాడు. మళ్ళొక్కసారి బలిపీఠం వేస్తాడు. మళ్ళేమంటాడు? దేవా వెళ్ళమంటావా? వద్దంటావా? కొంతమంది ఇట్లాంటి తికమక్క భక్తి పరులు ఉంటారండి. ఎవరో మ్యూట్ పెట్టలేదమ్మా మైక్, మరి డిస్టర్బెన్స్ వస్తున్నది. మేబీ ఇట్స్ ఫ్రమ్ జ్యోత్స్న రాణి. థ్యాంక్ యూ సిస్టర్. కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారు. మోసపూరితమైన ప్రార్థనలు. దేవా వెళ్ళమంటావా? వద్దంటావా? వద్దని చెప్పిన కదరా! దేవా వెళ్ళమంటావా? వద్దంటావా? వద్దని చెప్పిన దేవా వెళ్ళమంటావా? వద్దంటావా? సరే వెళ్ళు. ఇదేంటి పర్మిసివ్ విల్. కానీ దేవునికి ఇష్టమా? అమ్మా వెళ్ళమన్నాడు, నేను వెళ్ళిపోతా అని ఇక దొరికిందే ఛాన్స్ అని వెళ్తుంటే ఎవరు వచ్చారట? గాడిదకు అడ్డంగా ఆ యొక్క దూత వచ్చి నిలబడ్డాడు. దూసిన కత్తి తీసుకొని. ఎందుకు అనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తాడు. ఇట్ ఈస్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. గుర్తుంచుకోండి, నీ జీవితంలో పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ లో నువ్వు వెళ్తున్నట్లయితే, అంటే నీకు నచ్చింది దేవుని చిత్తం అని ఆపాదించి లేదా దేవుని దగ్గర బతిలాడి గజ్జిబట్టినట్టు బట్టి ఓకే అంటవా కాదని బలవంతంగా సైన్ పెట్టించుకున్న కొన్ని ఫైల్స్ ఉన్నాయే, ఇవి పట్టుకొని నువ్వు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒక పాయింట్ లో దూసిన కత్తి పట్టుకున్న దూతను ఎదుర్కోక తప్పదు. Be it your marriage, be it your job, be it your friendship, be it your association with materialistic world, or be it anything. In the middle, you will certainly find the angel with the sword, and you will face a great bitter consequences. దయచేసి గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ లో నువ్వు కష్టాలు పడే కొద్ది మస్తు దీవించబడతావు. పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ లో ఫస్ట్ అద్భుతంగా ఉంటుంది, తర్వాత దూత, తర్వాత ఏమైంది, గాడిద మనిషిలాగా మాట్లాడుతుంటే గాడిద మీద ఉన్న మనిషి మాత్రం వాడు గాడిద అయిపోయాడు. ఇది కొంచెం ఏమంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ కాసేపు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మనిషి గాడిదండి, గాడిద మనిషి అండి. ఇదిగో దేవుని పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ లో వెళ్తే మంచి గాడిద అయిపోయే ప్రమాదం ఉంది. నీకు గాడిదలు మనుషులే మాట్లాడే అంటే పనికిరానోడు వీడెంత, ఆఫ్టర్ ఆల్ ఈమెంత అనేటోళ్ళు నీకు చెప్పేటోళ్ళు తయారవుతారు. ఎప్పుడు నువ్వు పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ మీద ఆధారపడి పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ లో ఉంటే యు విల్ బి ఎ హీరో. వండర్ఫుల్లీ యూ విల్ బి లైక్ ఎ హీరో. దేవుని చిత్తాన్ని పాటించే వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడిని అవుతావు. సరే మంచిది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూ. విషయము నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ యొక్క 21 ప్రేయర్స్ all are answered. 19 were answered yes, 2 were answered no. 14 types of prayers were offered. 11 were answered as deeds and 10 were answered as words. And 11 prayers were done by Israelites and the other 10 prayers were done by individuals. Number 1 prayer, Judges chapter 1 verse 1. ఇది చూసుకొని ముగించుకుందాం. జడ్జెస్ చాప్టర్ 1 వర్స్ 1 ఎవరైనా ఒకరు చదువుతారా?
యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా. థ్యాంక్ యూ నాన్న, వండర్ఫుల్, గుడ్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యెహోషువ మరణాంతరం జరిగినది ఏమైంది అని అంటే, యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేసిరంట అండి. అంటే దేవుని మీద ఆధారపడిండ్రంట. అసలు ఎంత గొప్ప విషయం కదా! నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన బతికుంటే ఎంత అద్భుతం కదా! కొంతమంది చనిపోతారు, ప్రార్థన కూడా వాళ్ళతోనే చనిపోతది. కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు ఇదే భూమి మీద సేవ చేసినారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పరిచర్య కూడా చనిపోయింది. యెస్, ఇట్స్ వెరీ హారిబుల్. కానీ కొంతమంది దైవజనులు ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత పరిచర్య 10 రెట్లు పెరిగి పెద్దదైంది. డు యు నో వై? వాళ్ళు చనిపోయిన తర్వాత చనిపోక మునిపే ప్రార్థన నేర్పించి చనిపోయినారు. నువ్వు నేను మరణించక మునిపే ప్రార్థన నేర్పించి మరణిస్తే నిజంగా ఎంత బాగుంటది కదా! భక్త సింగ్ గారు మరణించేటప్పటికి హెబ్రోన్ సహవాసాలు 10,000 చర్చిలు ఉన్నాయట. ఇప్పుడు డివైడ్ అయిపోయిన గ్రూప్స్ ని తర్వాత కలిసి ఉన్న గ్రూప్స్ 30,000, తర్వాత డివైడ్ అయిపోయిన గ్రూప్స్, ఇండిపెండెంట్స్ అన్ని కలుపుకుంటే నాకు తెలిసి ఎంత లేదన్నా 70,000 సంఘాలు ఉంటాయండి. హెబ్రోన్ ఇన్ఫ్లుయెన్స్డ్ చర్చెసే 70,000 సంఘాలు ఉంటాయి ప్రపంచం మొత్తం. ఆయన చనిపోయినాక ఇంక్రీజ్ అయినాయి. ఎందుకు అనంటే హి టాట్ ప్రేయర్. ఆయన ప్రార్థన నేర్పించినాడు. అమ్మా, నువ్వు ఆస్తి మిగిల్చకపోయినా ఏం లేదు, నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ఈ వయసులోనే చనిపోవచ్చు, లేకపోతే బాగా ముసలివి అయినాక చనిపోవచ్చు, పెద్ద వృద్ధాప్యం వచ్చినాక, లేకపోతే ఇంకెప్పుడైనా నడికారు వయసులోనే చనిపోవచ్చు. కానీ నువ్వు ఏం మిగల్చకపోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన శేషాన్ని మిగిలిస్తే మంచిది. నువ్వు ఒక్క ప్రార్థన పరుడిని తయారు చేసిన ఇట్స్ వండర్ఫుల్. నువ్వు ఒక్క ప్రార్థన పరుడిని తయారు చేసిన ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. నా జీవితంలో ప్రేయర్ రివైవల్ ఎట్లొచ్చిందో నేను నెక్స్ట్ మీటింగ్స్ లో చెప్తాను. నేను ఎక్కువ ఆశపడేది ఏంటిది అనంటే, ఏం చెయ్యకూడదో ఆ విషయాన్ని ఎక్కువగా నేను చెప్పకూడదు నా మెసేజెస్ లో. ఏం చేయాలో అదే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది యూత్ మీటింగ్స్ లో ఏమేం చేయకూడదో వాటి విషయమే ఎక్కువ ప్రస్తావన అయిపోయింది. ఇట్ బికేమ్ సో మచ్. యవనస్తులకు అసలు ఏం చెయ్యాలో అది చెప్తే బాగుంటది అనే ఆశతోనే ఒక చిరు ప్రయత్నం ఇది. కాబట్టి నంబర్ 1 నేను ఆశపడేది ఏంటిది అనంటే, నువ్వు చనిపోయే లోపు ప్రార్థన నువ్వు నేర్చుకో. నీ ద్వారా ఇంకొకరికి ప్రార్థన చేసేటోళ్ళని తయారు చేసి వెళ్ళు. యు లిట్ ద ఫైర్ ఆఫ్ ప్రేయర్ అండ్ దెన్ యు డై. దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. నువ్వు ప్రార్థన పరులను మిగల్చకుండా నీతోనే ప్రార్థన అంతమైపోతే అంతకంటే బాధాకరం లేదు. నాకు తెలిసిన ఒక కుటుంబం, సేవకుల కుటుంబం, మొదటిగా ఆ సేవకురాలు చనిపోయింది. ఆమె చనిపోయిన ఒక 2-3 వారాల్లోనే ఆ సేవకుడు కూడా చనిపోయినాడు. రీసెంట్, వెరీ వెరీ రీసెంట్. అయితే ఆ సేవకురాలు మంచి ప్రార్థన పర్రాలని నాకు తెలిసింది. ఆయన కూడా మంచి ప్రార్థన పరుడు, తర్వాత మంచి పరిచారకుడు. కానీ వాళ్ళకు ఆరోగ్యం బాలేనప్పుడు వాళ్ళ పిల్లలు టెన్షన్ పడ్డారు. అందరికి మెసేజెస్ పెట్టి అందరినీ టెన్షన్ పెట్టించగలిగినారు. కానీ ఆ పిల్లలు ప్రార్థన చేయలే. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరకొచ్చి వాళ్ళ సేవకుని కోసం అసలు ప్రేయర్ కూడా చేయలే. అది మళ్ళా ఆ ఊర్లోనే పెద్ద చర్చ్. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వై వై హావెంట్ దే లెర్న్డ్ ప్రేయర్? ప్రార్థన అనేది నిజంగా ఎందుకు వైటల్ రోల్ ప్లే చేయలేకపోయింది? వాళ్ళతోనే ప్రార్థన అంతమైపోయింది. ఇక్కడ యెహోషువ ఆయన చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రార్థన చేయగలిగినారట. వీళ్ళు ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవుని ఎన్నిక కొరకు, అయ్యా మేము మరి మా ముందున్న జనాలను మేము కనానీయులను జయించాలి. దే నో దేర్ టార్గెట్ అండి. దే నో దేర్ టార్గెట్. దే నో దేర్ వర్క్. ఈ పాయింట్స్ రాసుకోండి. నంబర్ 1, దే నో దేర్ వర్క్. వాళ్ళు ఏం చేయాలి అనంటే అక్కడున్నటువంటి మరి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. దే నో దేర్ వర్క్. నంబర్ 2, దే నో దేర్ టార్గెట్. వాళ్ళ టార్గెట్ ఎవరు? పెరిజ్జీలో లేకపోతే జెబూసీలో, హిత్తీలో, హివీలో కాదు. కనానీయులు వాళ్ళ టార్గెట్. నంబర్ 1 వాళ్ళ టార్గెట్ ఎవరంటే కనానీయులు.
ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే అక్కడున్న స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రార్థన ఎప్పుడొస్తదో తెలుసా? నీ పనేందో, నువ్వు ఏం పని చేయాలని ఆశపడుతుండో ఆ పని నువ్వు తెలుసుకున్నప్పుడు, నంబర్ 2 ఎవరి ద్వారా ఆ పని జరిగించాలో, ఎవరితో కలిసి పని జరిగించానో, ఎవరిని పక్కకు పెట్టి పని జరిపించానో నువ్వు తెలుసుకుంటే దెన్ ఓన్లీ యూ కెన్ ప్రే. నువ్వు చేయాల్సిన పని తెలుసుకోవాలి. నీ టార్గెట్ తెలుసుకోవాలి. నీ టార్గెట్ ఏందో తెలియకుండా, నీ పనేందో నీకు తెలియకుండా నువ్వు ప్రార్థనలో ముందుకెళ్ళలేవు. చాలా మంది ప్రేయర్ చేయాలని ఉందన్నా, నాకు అసలు ఒక 1 అవర్ చేయాలని, ఒక యవనస్తురాలు ఒక చెల్లె మరి ఆమె ఆ రోజు ఒక 1 అవర్ ప్రేయర్ చేసుకోవాలనుకుందట. 1 అవర్ ప్రేయర్ చేసుకోవాలని ఇక అసలు అన్ని పనులు ముగించుకొని, ఇక రూమ్ లో ఉన్న తలుపులన్నీ మూసేసుకొని రహస్యమందున్న తండ్రి సన్నిధికి వచ్చిందట. బైబిల్ తల స్నానం చేసుకుంది. ఇక బైబిల్ పట్టుకుంది. ఇక వాల్ క్లాక్ కూడా ముందు పెట్టుకుంది. ఇక ప్రార్థన మొదలుపెట్టింది. ఆ రోజు ఎట్లైనా 1 అవర్ ప్రేయర్ చేయాలి. ఇక ఆమెకు చాలా మంచి టైటిల్స్, సర్వోన్నతుడా, మహోన్నతుడా, కృపమయుడా, అన్ని చక్కగా టైటిల్స్ ఒకదాని తర్వాత ఒకటి లైన్ గా చెప్పుకుంటూ ప్రేయర్ బాగా ఆడంబరంగా స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఆమెకు ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ప్రేయర్ చేసి, ఆమె కోసం ప్రేయర్ చేసి, ఇక ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ గుర్తుంచుకొని ప్రేయర్ చేసి, అందరికి ఆమెకు గుర్తులు ఒక్కసారి కనిపించిన వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేసి, వామ్మ ఇంతసేపు చేసింది ఏంది అనుకొని చూసిందట. ఒక 2-3 గంటలన్నా అయి ఉంటదేమో అని చూస్తే 15 నిమిషాలు అయిందంటండి టైంలో. 15 నిమిషాలు. ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ 15 సాలిడ్ మినిట్స్, నాట్ అవర్స్. 15 నిమిషాలు. నువ్వు అనుకోని చేస్తే యు మే ఫెయిల్ టు ప్రే. చాలా మంది ఇట్లానే ప్రేయర్ చేస్తారు. మాకున్న అవసరతల కోసం ప్రేయర్ చేస్తాం. ఏ ప్రేయర్ చేయరా బాబు అని అంటే, దేనికోసం చేయాలి? అన్ని బానే ఉన్నాయిగా. ఇదేగా చాలా మందికి ప్రేయర్ రాకుండా చేసేది. అన్ని బానే ఉన్నాయి కదా, ఎందుకు ప్రేయర్ చేయడం? అన్ని బాగున్నప్పుడు సెల్ ఫోన్‌తో కదా ఉండాల్సింది. అన్ని బాగున్నప్పుడు ప్రేయర్‌లో కాదు కదా ఉండాల్సింది. చాలా మందికి ఇదే కదండీ! ప్రేయర్ ఎందుకు రాట్లేదంటే అన్ని బాగున్నాయి. నువ్వెప్పుడు ప్రేయర్ చేస్తావనంటే, నువ్వు ప్రేయర్ చేయాలి అనుకున్నప్పుడు, లేకపోతే డైరీ నిండా ప్రేయర్ మనవులు పెట్టుకున్నప్పుడు కాదు ప్రేయర్ చేయగలిగేది. దేవుడు నిన్ను ఏం పని చేయమంటున్నాడో అది తెలుసుకుంటే, నీ టార్గెట్ ఏందో నీకు తెలిస్తే, దెన్ డెఫినెట్‌లీ యూ విల్ బి ఇన్ ప్రేయర్. పౌలుకి ఆయన టార్గెట్ తెలుసండి. ఏంటిది ఆయన టార్గెట్ అంటే నీతి కిరీటం. హి నోస్ హిస్ గోల్, హిస్ టార్గెట్. నీతి కిరీటాన్ని పొందుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పరుగు కడముట్టించాలి. హి హాస్ అ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఫర్ థాట్. నీ జీవితంలో కూడా ఏం పని చేయాలో, ఏది నీ టార్గెట్ నువ్వు తెలుసుకుంటే దేవుని దగ్గర అప్పుడు స్టార్ట్ అవుతదండి మీ ఇంజను. ఎవరు ఆపలేరు. మీకు తెలియదు, ఒక విషయం చెప్తాను. మీరు ప్రేయర్ చేద్దామని మోకరిస్తారు 7:00కి లేదా 9:00కి, నైట్ పడుకునే ముందు 10:00కి. మీరు ఆమెన్ అనే లోపు ఉదయం 6:00 అయితుంటది. మీకు 15 నిమిషాలే ప్రేయర్ చేసినట్టుంటది. కానీ యూ కెనాట్ బిలీవ్ 9కి మీరు మోకరిస్తారు. ఉదయం 6కి కళ్ళు తెరుస్తారు. లేదా 7కి లేదా 5కి. మీరు అది చూడాలి. అటువంటి ప్రేయర్ రివైవల్ మీ జీవితంలో చూడాలంటే ఇట్ ఈస్ డెఫినెట్‌లీ పాసిబుల్. యంగ్‌స్టర్స్‌కైతే ఇట్ ఈస్ 100% పాసిబుల్ అండి. ఇక మిగతా వయసుల విషయం నాకంత అవగాహన లేదు. నేను అంత పెద్దోడిని గాదు. ఇక చిన్న పిల్లలైతే అంత చేయలేరని నేను అనుకుంటున్నాను. యంగ్‌స్టర్స్‌కి మాత్రం 100% పాసిబిలిటీ ఉంది. ఇది నువ్వు చెయ్యాలి అని అనుకుంటే, నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇఫ్ యూ నో యువర్ వర్డ్ అండ్ ఇఫ్ యూ నో యువర్ టార్గెట్, దెన్ డెఫినెట్‌లీ యూ విల్ ప్రే. నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేసినా నీకు అమ్మో! ఇంతసేపు చేశాను అని అస్సలు అనిపియదు. ఇంకా యువర్ స్పిరిట్ విల్ మూవ్ ఆన్ లీడింగ్ యూ ఇంటు ప్రేయర్. ఆ ప్రేయర్‌లో నాకు సమయం అర్థం కాకుండా ప్రేయర్ చేసిన సందర్భాలు ఎప్పుడో, ఆ టైంలో ఏమేమి దేవుడు మాట్లాడినాడో, ఏమేమి మాట్లాడి ఏం జరిగించినాడో కూడా నెక్స్ట్ మీటింగ్‌లో ఖచ్చితంగా పంచుకుంటాను. ఇక్కడ 12 గోత్రాలొచ్చి, దేవా ఎవరము ముందుగా మేమెళ్లి కనాను వాళ్ళతో పోరాడాలి అనంటే, అప్పుడు దేవుడు మీరెళ్ళండి పోరాడండి. కాకపోతే యూదులు వెళ్ళండి. యూదులకు నేను ఏర్పరిచిన జూ ట్రైబ్ ఆఫ్ జూడా యూ గో అహెడ్. దేవుడు ఆయన నడిపింపునిచ్చినాడు. దేవుడు వాళ్ళకి జవాబిచ్చినాడు. దేవుని ఎన్నిక కోసం ఆగినారు. మేము హీరోస్ బై మేమెళ్తాం అని అనలే.
లేకపోతే మేమందరం జీరోసే, మేము పోము, నువ్వు పోరాదు, నువ్వు పోరాదు, నువ్వు ఒకరినొకరు నెట్టుకోలే. ఈ 2 ఎక్స్‌ట్రీమ్స్ బ్యాడ్ ఎక్స్‌ట్రీమ్స్ అండి. కొంతమందికేమో నేనే అనేది ఉంటది. అంటే దీన్ని ఏమనొచ్చంటే ఆమ్నిషియంట్ యాటిట్యూడ్. ఆమ్ని అంటే అన్ని అని అర్థం. సియంట్ ఆర్ సైంట్ అంటే జ్ఞానం అని అర్థం. ఆమ్నిషియంట్ అంటే నాకే అన్ని తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్ యాటిట్యూడ్ ఉంటది కొంతమందికి. నేనే చేయగలుగుతా, నేనే సూపర్ పాడగలుగుతా, నేనే అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తా, నేనైతే నా పని టార్గెట్ చేయగలను. వాళ్ళు చేయలేరండి. ఆమ్నిషియంట్ యాటిట్యూడ్. కొంతమంది నా వల్ల కాదు, నువ్వు చేయరాదు, నా వల్ల కూడా కాదు, నువ్వు చేయరాదు, ఒకరినొకరు దోసుకుంటా ఉంటారు. ఇది కూడా మరీ అధ్వానం. ఏది గొప్ప విషయం అంటే, దేవా ఎవరిని వెళ్ళమంటావు? నాకు చేత కాదు. కాకపోతే నన్నెళ్ళమంటే నేనెళ్తా. ఎందుకనంటే నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి. నువ్వు జరిగించగలవు. ఐగుప్తీయులను ఓడించడం ఇజ్రాయేల్ వల్ల కానే కాదు. కానీ దేవుడు జరిగించినాడు. వాళ్ళని ఎర్ర సముద్రంలో ముంచేసినాడు. కనానీయులను జయించడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ ముందు వీళ్ళు మిడతల్లాగా ఉండరు. కానీ దేవుడు వాళ్ళ చేతికి అప్పగిస్తా అన్నాడు. సో దే డోంట్ బాదర్ అబౌట్ ఇట్ నౌ. వాళ్ళు ఖచ్చితంగా జయించే అవకాశం ఉంది. కాబట్టి ఏమైపోయింది? వాళ్ళు జయించినారు. కాబట్టి ఫస్ట్ ప్రేయర్ దేవుని ఎన్నిక కోసం ప్రార్థన చేసినారు. నీవు నేను కూడా దేవుని ఎన్నిక కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎన్నుకున్న దాన్ని మనం ఎన్నుకుందాం. దేవుడు చెప్పిన దాన్ని మనం చేద్దాం. మిగతా ప్రార్థనల విషయము, మిగతా కోణాల విషయము నెక్స్ట్ మీటింగ్ లో మనం చూసుకుందాం. ఓపికతోని, ఆసక్తితోని ఇంతసేపు విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.